వెల్కమ్ టు మై ఛానల్. ఎగ్ అండ్ మునక్కాయ కర్రీ తయారు చేయడం చాలా ఈజీ అండి. ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టాలి. ఫోర్క్తో మనం హోల్స్ పెట్టాలి, ఎందుకంటే ఉప్పు కారం అన్నీ ఎగ్లోకి దిగుతాయి. టమాటో ఆనియన్స్ కోయాలి, మునక్కాయ అండ్ ఇంట్లో బెండకాయలు ఉన్నాయని అవి కూడా వేస్తున్నాను. నిమ్మ సైజ్ అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టాలి. ఫ్రై చేయాలి. ఎగ్స్ ఫ్రై చేయాలి, బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది ఎగ్ తినేటప్పుడు. సో ఫ్రై చేయాలి ఆయిల్లో. అదే ఆయిల్లో పోపు వేయాలి. జీలకర్ర, ధనియాలు, ఆవాలు ఒక స్పూన్ కొంచెం కరివేపాకు. అవి వేగిన తర్వాత మనం ముందుగా కోసిన ఆనియన్స్ కోయాలి. మాడిపోకుండా తిప్పాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. అప్పుడు మనం ముందుగా కోసిన టమాటోస్ వేయాలి. 2 టీ స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు అని మునక్కాయలు వేయాలి. అలా ఇలా తిప్పాలి మాడిపోకుండా. అలాగే బెండకాయలు కూడా వేయాలి. 1 స్పూన్ కారం మాడకుండా ఉండాలంటే తిప్పాలి అటు ఇటు. చింతపండు రసం కలిపి ముక్కల్లో పోయాలి. మీరు ఎక్కడి వరకు చూస్తున్నారో కమెంట్ చేయండి. మీ ఊరేదో కమెంట్ చేయండి. మనం ముందుగా ఫ్రై చేసిన ఎగ్స్ని కర్రీలో వేయాలి. రెడీ టు ఈట్ అండి. చాలా ఈజీ. చిన్నపిల్లలు కూడా 2 మినిట్స్లో చేసేస్తారు. ఈ ప్రాసెస్లో చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.